మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో అపశృతి జరిగింది. ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో ప్రారంభోత్సవానికి వచ్చిన పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డికి గాయాలయ్యాయి. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో అపశృతి జరిగింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, జిల్లా తొర్రూరులో ఓ ప్రైవేటు షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో అపశృతి దొర్లింది. కార్యక్రమం ప్రారంభం సందర్భంగా షాపింగ్ మాల్ ముందు ఒక వేదిక ఏర్పాటు చేశారు, కానీ అది సరిగా లేదని తెలుస్తుంది. అయితే ఆ వేదిక మీదకి ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి కాంగ్రెస్ పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి, తర్వాత సినీ హీరోయిన్ ప్రియాంక మోహన్ అనే సినీ హీరోయిన్ కూడా ప్రారంభోత్సవానికి వచ్చేసారు. ఇద్దరు కూడా కార్యక్రమంలో పాల్పంచుకునేందుకు వేదిక ఎక్కారు. ఎక్కిన తర్వాత 10 నిమిషాల్లోనే వేదిక కుప్పకూలింది. కుప్పకూలినప్పుడు మొత్తం కూడా పక్కనున్నటువంటి వాళ్ళంతా కూడా ఝాన్సీ రెడ్డి మీదుగా పడిపోవడంతో ఆమెకు ఎడమకాలు 3 చోట్ల ఫ్రాక్చర్ అయినట్టు వైద్యులు నిర్ధారించారు. ఆమెను వెంటనే తొర్రూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి ప్రాథమికంగా వైద్యం అందించారు. అప్పటికే ఆమె కాలు 3 చోట్ల ఫ్రాక్చర్ అయినట్టు తెలియడంతో వెంటనే హుటాహుటిన హైదరాబాద్ కు తరలించారు. ఆమెతో పాటు ఉన్నటువంటి సినీ హీరోయిన్ ప్రియాంక మోహన్ కూడా స్వల్ప గాయాలయ్యాయి. వారితో పాటు వేదిక మీద ఉన్నటువంటి 10-15 మందికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. కానీ ఝాన్సీ రెడ్డికి తీవ్ర గాయాలు కావడంతో ఆమె కాలు 3 చోట్ల ఫ్రాక్చర్ కావడంతో ఆమెను హుటాహుటిన హైదరాబాద్ కు తరలించారు. అదే సమయంలో పాలకుర్తి ఎమ్మెల్యే ఝాన్సీ రెడ్డి కోడలుగా ఉన్నటువంటి పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పాలకుర్తిలోని పార్టీ కార్యక్రమాల్లో ఉన్నారు. ఆమె కూడా విషయం తెలుసుకుని ఆమె కూడా హైదరాబాద్ కు వెళ్లారు. ఆమెకు అత్యవసర వైద్య సేవలు అవసరం ఉందని వైద్యులు చెప్పారు. అయితే ప్రైవేటు కార్యక్రమంకు ఏర్పాటు చేసినటువంటి వేదిక సరిగా లేదని ఆ నిర్వాహకులు సరిగా అవన్నీ చూసుకోలేదనేట్టుగా తెలుస్తుంది. పుచ్చిపోయిన కర్రలు పెట్టడం వల్ల ఒక్కసారిగా వేదిక కుప్పకూలడంతో ఈ విధంగా ఇలాంటి పరిస్థితి వచ్చింది. అయితే దీని మీద ఇంకా వేరే ఏమైనా కోణం ఉందా అనే దాంట్లో కూడా పోలీసులు అయితే ప్రస్తుతం విచారణ చేస్తున్నారు. ఆమె రైట్, థ్యాంక్ యూ నవీన్. గట్టిగా